మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఇక్కడ కీర్తనాకారుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె ఉన్నాను అన్నాడు. అసలు ఎందుకు తాను పిచ్చుకగా పోల్చుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా పిచ్చుక పక్షులు అన్నిటిల్లో కల్లా చిన్న జీవి. అలాంటి చిన్న పిచ్చుకతో తాను పోల్చుకున్నాడు. ఇక రెండవదిగా పిచ్చుక గురించి మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 5వ అధ్యాయంలో 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా అని రాయబడింది. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో 2 పిచ్చుకలు 1 కాసుకి అమ్మబడును కదా అని రాస్తుంది. ఈ విషయాన్ని కొంచెం మనం జాగ్రత్తగా గమనిస్తే, 1 కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడినప్పుడు 2 కాసులకి 4 పిచ్చుకలు రావాలి. కానీ 2 కాసులకి 5 పిచ్చుకలు అని చెప్పి లూకా సువార్తలో రాయబడింది. ఎందుకనంటే, 1 కాసు పెట్టి 2 పిచ్చుకలు కొన్నప్పుడు, 2 కాసులు పెట్టి 4 పిచ్చుకలు కొన్నప్పుడు 1 పిచ్చుక కొసరగా వేయబడుతుంది. కాబట్టి 5 పిచ్చుకలు ఎందుకు ఇచ్చారంటే, 1 కొసర. ఈరోజు పిచ్చుక చిన్న జీవి. రెండవదిగా పిచ్చుక కొసరగా ఇవ్వబడేది. చూడండి, వంకాయలు కొసరగా ఇవ్వబడతాయి. అలాగే కొన్ని వస్తువుల్ని మనం కొసర అడిగితే ఇస్తారు. కానీ బంగారము వెండి ఎంత కొన్నా కొసరగా ఇవ్వరు. విలువైన వస్తువులు ఎవరో కూడా కొసరగా ఇవ్వరు. విలువలేని వస్తువులను మాత్రమే కొసరగా ఇస్తారు. కాబట్టి పిచ్చుకకు విలువ లేదు, అందుకని అది కొసరగా ఇవ్వబడింది. ఇంకొక మాట చెప్పనివ్వండి, పిచ్చుక బ్రతికినా దాన్ని లెక్కించేవారు ఉండరు, అది చనిపోయినా లెక్కించేవారు ఉండరు. అది వేళ ఒంటరిగా ఎక్కడో ఒక మూల కూర్చుని అది ఏడుస్తూ ఉన్నా ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. అది పిచ్చుక యొక్క జీవితం. గమనించండి, పిచ్చుక చిన్న జీవి. పిచ్చుక ఎన్నిక లేనిది. పిచ్చుక కొసరగా ఇవ్వబడేది. పిచ్చుక బ్రతికినా చనిపోయినా సరే దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ప్రియులారా. కాబట్టి అలాంటి పిచ్చుకతో ఈ యొక్క కీర్తనాకారుడు తాను పోల్చుకుంటా ఉన్నాడు. చూడండి, ఒక పెద్ద వర్షం వచ్చింది, కరెంటు పోయింది, రాత్రంతా కరెంట్ లేదు, ఇంట్లో వాళ్ళందరూ చీకట్లోనే ఉన్నారు. అయితే ఆ ఇంటి మీద ఎక్కడో ఒక మూల ఒక చిన్న పిచ్చుక ఉందనుకోండి, ఆ రాత్రంతా మెలకుగానే ఉంది. ఉదయానికి నువ్వు తిన్నావా? ఉదయానికి లేచి నువ్వు ఏమైనా రాత్రి ఎందుకు మెలకుగా ఉన్నావు, ఎందుకు పడుకోలేదు అని అడిగేవారు ఎవరైనా ఉంటారా? కాబట్టి ఆ ఇంటి మీద అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. అలాంటి పిచ్చుకతో పోల్చుకున్నాడు కీర్తనాకారుడు. నిజమే ప్రియులారా, ఈరోజు రాత్రి నిద్రలేని పిచ్చుకుల్లాగా, రాత్రంతా ఒంటరిగా మిగిలిపోయిన పిచ్చుకుల్లాగా, ఒకవేళ తిన్నా తినకపోయినా, పండుకున్నా పండుకోకపోయినా, ఒంటరిగా దూరంగా ఒకవేళ వెళ్ళినా అడిగేవారు ఎవరు లేనివారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, తింటే ఏంటి, తినకపోతే ఏంటి, కనీసం పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ ఒంటరి పిచ్చుకలను ఎవరు పట్టించుకుంటారు అంటే, కీర్తన గ్రంథం 84వ కీర్తనలో ఇలా రాయబడింది,
పిచ్చుకలకు నీ బలిపీఠము నొద్దనే నివాసము దొరికెను, వానకోవెలకు పిల్లలు పెట్టుటకు గూటు స్థలం దొరికినని రాయబడింది. నిజమే, ఇలాంటి చిన్న పిచ్చుకను కూడా దేవుడు పట్టించుకుంటాడు. ఆయన బలిపీఠం దగ్గర నివాసం ఇచ్చి వారిని ఆదరిస్తాడు. అంతేకాదు, పిల్లలు పెట్టుకోవడానికి వానకోవెలకు గూటు స్థలాన్ని కూడా ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఎవరు చేరదీయక, ఎవరు పట్టించుకోక, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోగా ఒంటరిగా మిగిలిపోయిన పిచ్చుకులాగా కానీ ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఉన్నారేమో. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, రాత్రంతా మెలకుగానే ఉన్నావు, రాత్రంతా ఒంటరిగానే ఉన్నావు. ఇలాంటి రాత్రులు ఎన్నో, ఇలాంటి ఒంటరితనాలు ఎన్నో నీ జీవితంలో ఉన్నాయి. అయినా నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. అయితే ఈరోజు యేసయ్య నిన్ను పట్టించుకుంటాడు. ఉదాహరణకి యాకోబు తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు పైబడి ఉన్నాడు. కుటుంబాన్ని సంపాదించుకున్నాడు. అలాగే భార్యలను, పిల్లలను కూడా సంపాదించుకున్నాడు. తిరిగి తన దేశానికి రావాలనుకున్నాడు. కారణం, నిన్న మొన్న ఉన్నట్టు మామగారు కానీ కుటుంబ సభ్యులు కానీ లేరు. కాబట్టి ఇంక నా ప్రాంతానికి వెళ్ళిపోతానని యాకోబు బయలుదేరినప్పుడు కుటుంబీకులు అందరూ అన్నారు, అయ్యా నీతో పాటు మేము కూడా వస్తామని. సరే, యాకోబు బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఎబ్బేకు రేవు అనే ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి యాకోబు అన్నగారు ఏసావు మోసపోయినటువంటి బాధలో ఉన్నాడు. 400 మంది మనుషులను వెంట పెట్టుకుని కట్టుకుని ధరించుకుని వస్తూ ఉన్నాడు. ఆ వార్త యాకోబుకి తెలిసింది. తన దగ్గరున్న వారిని 2 గుంపులుగా విడదీసి, మీరు వెళ్ళండి, ఏసావు ఎదురైతే నీ దాసుడైన యాకోబు నీకు ఇచ్చిన కానుక అని చెప్పండి అని 2 గుంపులుగా విడదీసి పంపించాడు. యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. నేను అనుకుంటున్నాను, ఇంత సంపాదించిన ఈ సంపాదన, భార్యలు, పిల్లలు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. వారిలో ఎవరైనా, ఎంత సంపాదించావు కదా, మాకు రాత్రనక పగలనక కష్టపడ్డావు కదా. యాకోబే చెప్పాడు, పగలెండకు రాత్రి ఎన్నెలకు నేను క్షీణించిపోయాను, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది అన్నాడు. ఎంత కష్టపడి సంపాదించిన యాకోబు ఒక్కడు మిగిలిపోతే ఎవ్వరూ యాకోబు కోసం ఉండలేదు. ప్రియులరా, యాకోబు సంపాదించింది కావాలి, కానీ యాకోబు మాత్రం ఎవరికీ అవసరం లేదు. ఆయన ప్రాణం పోతే ఆయనే ఉత్తరవాది అన్నట్టుగా ఎవరి మట్టుకాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యాకోబు ఒక్కడ మిగిలిపోయాడు. ఆ రాత్రి యాకోబుతో ఒక నరుడు తెల్లవారు వరకు ఉన్నాడు. తెల్లవారి యాకోబును ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ఒంటరిగా మిగిలిపోయిన నీ కోసం, ఎవరు ఎన్నిక చేయని నీ కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పిలిస్తే ఆయన నీతో పాటు ఉంటాడు, నీతో సహవాసం చేస్తాడు. ఆయన, ఇదిగో నేను తలుపు నద్దుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారిలోకి వస్తానన్నాడు. ఆయన నీలోకి వస్తాడు, నీతో పాటు సహవాసం చేస్తాడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. అంతేకాదు, ఆయన మందిరంలో బలిపీఠం దగ్గర నీకు చోటిస్తాడు. నిజమే ప్రియులారా, ఎంతోమంది ఒంటరి అయిపోయిన వాళ్ళు, ఎంతోమంది చెదిరిపోయిన వాళ్ళు, ఎంతోమంది కృంగిపోయిన వాళ్ళు, ఎంతోమంది కుటుంబం చేత వెలివేయబడిన వాళ్ళు యేసయ్య సన్నిధికి వచ్చి ఆదరించబడిన వాళ్ళు. అంతేకాకుండా మేము ఆదరించబడ్డాం రండి అని పిల్లలు పెట్టినట్టు అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి పిచ్చుక చిన్న జీవి, పిచ్చుక కొసరగా ఇవ్వబడేది, పిచ్చుక విలువలేంది, పిచ్చుక ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అలాంటి పిచ్చుకనే పట్టించుకున్న దేవుడు ఈరోజు వాక్యం వింటున్న నిన్ను అంతకంటే ఎక్కువగా పట్టించుకుంటాడు. కారణం, మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాదా అని అడిగాడు ఆయన. కాబట్టి పిచ్చుకునే పట్టించుకున్న దేవుడు ఆయన రూపంలో చేసిన నిన్ను నన్ను అంతకన్నా ఎక్కువ పట్టించుకుంటాడు. కాబట్టి నమ్మితే ప్రభువా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎంతోమంది ఈరోజు ఒంటరి పిచ్చుకులు అయిపోయారు నాయన. కుటుంబాలకు దూరమై, భార్యకు దూరమై, భర్తకు దూరమై, అన్నదమ్ములకు దూరమై,
అందరితో వెలివేయబడి దిక్కులేని వారిగా ప్రభువానైనా చావును కోరుకుంటూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఆ ఒంటరితనాన్ని నాయన తండ్రి ప్రభా భరిస్తూ నాయన కొంతమంది భరించలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి పిచ్చుకును ఆదరించిన దేవుడవు, నీ బలిపీఠం దగ్గర నివాసం ఇచ్చిన దేవుడవు కనుక ఒంటరితనంలో ఉన్నాను ప్రభా, చిన్న జీవితం నాది ప్రభా, ఎన్నికలేని బ్రతుకయ్యా నాది, నాకు సహాయం చెయ్యండి అని ఎవరైతే అడుగుతున్నారో ప్రభా, ఆనాడు యాకోబుతో ఆ రాత్రంతా ఉన్న దేవుడవు, ఈనాడు నీ బిడ్డలతో ఉండి యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడవు. అలా శాపగ్రస్తులను ఆశీర్వాదకరంగా మార్చి కన్నీరులో ఉన్నవారి కన్నీరు తుడిచి ప్రభువా శాపగ్రస్తులైన వారిని దేవునికరంగా మార్చి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.